హాయ్ హలో నమస్తే. మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి ఇంటర్వ్యూస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. హాయ్ రఘురామ్ గారు, Hi Andy. Hi. ఎలా ఉన్నారు? I'm doing good. How are you? సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అసలు సోలో బెటరే సో లైఫ్ లో 2 songs రాసేసారు అంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిక్స్ రైటర్, సాంగ్స్ రైటర్, ఏంటండి ఇది? 50 million క్రాస్ చేసాయి 2 songs Yeah, కూడా. back to back వచ్చాయండి hits. So all credits to Taman garu for giving me this lovely opportunity. నాకు సోలో బెటరే సో లైఫ్ లో పెళ్లిది ఒక సాంగ్ ఉంది కదా, ఒక ఫ్యూ లైన్స్ పాడండి. Yeah, మీ sure. వాయిస్ లో వినాలని ఉంది మాకు. No పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చేకురా వెళ్ళి, నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చేకురా వెళ్ళి, భరించలేవు నువ్వు పెళ్లికున్న యాతన, ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన, పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన, పెళ్ళంటే ఫుల్ రోదన, మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజ్ సోదరా, నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల, సంసార సాగరం నువ్వు ఈదలేవురా, నటేట్లో మునుగుతావురా, పెళ్ళంటే టార్చరేర, ఫ్రాక్చరేర, పంచరేర, రప్చరేర, బీ కేర్ఫుల్ సోదరా, నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చేకురా వెళ్ళి. సో మీరు ఇంతకీ బ్యాచులరా మ్యారీడా? ఫస్ట్ మీకు ఆన్సర్ కావాలి. అంటే ఫస్ట్ ఇది కదా నాకు చెప్పండి, ఫస్ట్ మీరు మ్యారీడా అన్మ్యారీడా అని. సోలో బ్రతికే సో బెటర్ అండి, అంతే, అన్మ్యారీడ్ అనుకోవచ్చు. సోలో బ్రతికే సో బెటర్. మీరు అమ్మో ఎంత అసలు ఎంత కామ్. ఓకే, ఇంక మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో అంటే అంత బాగా పెళ్ళి తల్లి అని అంత చక్కగా చెప్పారు కదా, సో అందుకు మాకు డౌట్ వచ్చింది అనమాట. అంటే అక్కడ సిచ్యువేషన్ అంటే ఆ మూవీలో ఆ ఫన్ అదంతా ఆ సాంగ్ లో రావాలని పెట్టామండి. ఎవరిని అంటే సింగిల్ ఉన్న వాళ్ళని ఉద్దేశించని కాదు, పెళ్ళైన వాళ్ళని ఏదో ఇది చేయాలని కాదు, సో జస్ట్ ఫన్ కోసం. సో ఇప్పుడు సరిగమపాకు వచ్చేద్దాం. జీ సరిగమప అసలు మాకు చూస్తుంటే మైండ్ దిమ్మ తిరిగిపోయేలా ఉన్నారు కంటెస్టెంట్స్. అసలు ఏంటి వాయిస్ ఏంటి, అసలు చాలా 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 అద్భుతంగా అనిపించింది. సో యాజ్ ఒక మెంటర్ గా హౌ యూ ఫీల్, ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది జీ తెలుగులో? నేను బేసికలీ సీజన్ 1 కూడా చేస్తున్నాను సరిగమపాకి. అండ్ నేను నా కెరియర్ స్టార్టింగ్ లో రియాలిటీ షోస్ తో నేను ఎంటర్ అయినప్పుడు సరిగమప త్రూ చేశాను. అప్పటి నుంచి కూడా నాకు జీ వాళ్ళతో అసోసియేషన్ ఉంది. సో సీజన్ 1 చేశాక గ్రాండ్ జ్యూరీగా మళ్ళీ ఇప్పుడు సీజన్ 3లో నన్ను అడిగారు. అండ్ ఐ వాస్ లైక్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్. అండ్ వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట. ఎందుకంటే అంత అంటే దే ఆర్ వెరీ ఫ్రెష్ టాలెంట్స్ అనమాట. ఇప్పుడు చాలా ఒక రా వాయిసెస్, ఒక ఫ్రెష్ వాయిసెస్. అండ్ యాజ్ ద సీజన్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఒక్కొక్కళ్ళు వాళ్ళు ద లెర్నింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ టు దెమ్. అండ్ అవన్నీ మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ రౌండ్స్ లో ఫర్దర్ గా పాడుతున్న పాటలతో ఆ ఇంప్రూవ్మెంట్, ఆ పర్ఫార్మెన్స్ లో ఫినిషింగ్, ఇవన్నీ నాకైతే రియల్లీ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. సో అలానే జడ్జెస్ గురించి కూడా కోటి గారు కానీ కల్పన గారు, కోటి గారు ఇస్ లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గురూస్. అండ్ అంటే మేము చిన్నప్పటి నుంచి మేము రియాలిటీ షోస్ లో పాడుతున్నప్పటి నుంచి సార్ హాస్ బీన్ కంటిన్యూస్లీ ఎంకరేజింగ్ ఆల్ న్యూ టాలెంట్స్ అప్పటి నుంచి. సో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి సార్తో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ లైక్ ఇప్పుడు నేను గ్రాండ్ జ్యూరీలో మెంటర్ సీట్లో కూర్చున్నప్పుడు కూడా గురు గారి స్థానంలో కోటి గారు ఉండడం ఇట్స్ వెరీ, వీఆర్ ఆల్ ప్రివిలేజ్డ్ అనమాట. మీ మెంటర్స్ లో మీ ఫేవరెట్ మెంటర్ ఆల్ అని చెప్పకూడదు, ఎవరో 8 మంది. సో బేసికలీ మేమంతరం యాక్చువల్లీ ఈ సీజన్ లో స్పెషల్ గా ఈ సీజనే, ఇక్కడ ఫస్ట్ సీజన్ లో 16 members ఉండేవాళ్ళము. ఇప్పుడు 8 members ఉన్నారు. 8 కూడా వీఆర్ ఆల్ క్లోజ్లీ నిట్ ఫ్యామిలీ అనమాట. అంటే రోజు వి వర్క్ టుగెదర్, లైక్ వేరే వేరే రికార్డింగ్స్కి వెళ్ళి పాడడము అండ్ కలిసి షోస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కరోనా సీజన్ కాబట్టి మేబీ నాట్, బట్ లైక్ బిఫోర్ ఆల్ దిస్ ఆల్సో ఎక్కువ మేము టుగెదర్ వి ట్రావెల్డ్ అ లాట్ అండ్ వి పర్ఫార్మ్డ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ. అండ్ లైక్ ఇంకా కొంతమందితో అయితే యూఎస్ షోస్ కూడా చేసి ఉన్నాను నేను మా కో మెంటర్స్ అందరితో. సో ఇట్స్ లైక్ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు మీరు అంతే, కానీ ఒక పర్సన్ నేమ్ మాత్రం చెప్పట్లేదు ఎక్స్పెషల్లీ. సో కంటెస్టెంట్స్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఒక్కలని లేరు, ఎందుకంటే నాకు ఒక 5 members ఉన్నారు నా మైండ్ లో. వీళ్ళు టాప్ 5 లో ఉంటారని నాకు డెఫినెట్ గా ఫస్ట్ డే నేను పర్ఫార్మెన్సెస్ అన్ని చూసినప్పటి నుంచి నాకు ఒక ఇది ఉంది. సో డెఫినెట్లీ టాప్ 5 వరకు నాకు నా ఇమాజినేషన్ లో ఉంది, బట్ నేను అది చెప్పాను ఎందుకంటే ప్రేక్షకులకి ఆ సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. చూసారా, మెంటర్స్ లో ఫేవరెట్ అంటే చెప్పట్లేదు, కంటెస్టెంట్స్ లో కొన్ని ఫేవరెట్ అంటే చెప్పట్లేదు. అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్స్, అందరూ ఫేవరెట్ మెంటర్స్. యాక్చువల్లీ ఈ సీజన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఫేవరెట్ సీజన్ అని చెప్పుకోవచ్చు అంతే. సో ఫైనల్లీ జీ తెలుగు గురించి. జీ తెలుగు వన్ ఆఫ్ ద మోస్ట్
అంటే ఒక న్యూ టాలెంట్స్ ని ఫస్ట్ నుంచి కూడా ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారండి జీ తెలుగు. ఎందుకంటే పర్సనల్ గా నేను నా చిన్నప్పుడు రియాలిటీ షోస్ పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్ సపోర్ట్ ఉంది అనమాట. సో ఐ బీన్ అ ఫ్యామిలీ, జీ తెలుగులో నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అంటే మేము ఇలానే ఇంకా జీ తెలుగులో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మీరు చేస్తూ ఒక మంచి సాంగ్స్ 50 millions కాస్త 100 millions కూడా క్రాస్ అవ్వాలని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో అండ్ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు అండి మీకు అండ్ ఆల్ జీ తెలుగు వ్యూవర్స్ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు.